హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఓవరాల్ ఎనర్జీ, కెరియర్ అండ్ మీ ఎక్స్ అండ్ మీ నెక్స్ట్ ఏమనుకుంటున్నారు అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీకు స్టార్ సీడ్స్ గురించి చెప్తానని. ఈరోజు చెప్తాను. స్టార్ సీడ్స్ అంటే ఎవరు, వారి లక్షణాలు ఏంటి అంటే, మీకు నక్షత్రాలను చూసినప్పుడు కానీ లేదా ఈ గ్రహాలు ఉంటాయి కదా మనకి, వాళ్ళ గురించి విన్నప్పుడు కానీ మీకు ఎలా ఫీల్ వస్తుంది? ఏదో మిస్ అయినట్లు మీకు అనిపిస్తుందంటే, అంటే మీరు ఈ సొసైటీలోని వారు చేసే పనులు, ఈ సొసైటీలో వాళ్ళు చేస్తున్న పనులకు ఒక పిచ్చి పనులుగా, చాదస్తంగా, అంటే కొందరు నేను ఇది చేస్తేనే కానీ ఈ పని చేయను, కొంత చాదస్తంగా ఉంటారు కదా కొందరు, అట్లాగా అలాంటి పనులు చూసినప్పుడు ఇవన్నీ కొంచెం పిచ్చి పనులుగా అట్లా అనిపిస్తూ ఉందా? తర్వాత మీ ఫ్యామిలీలో మీరు ఎవరితోనూ కలవలేక యునిక్గా ఉంటున్నారా? అంటే వాళ్ళ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మీ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. గుంపులో గోవిందలాగా ఉండరనమాట. మీ మీ ఫీలింగ్స్, మీ ఆలోచనలు సపరేట్గా ఉంటుంది, సింక్ కాదు మీకు మీ ఫ్యామిలీకి. అలా మీరు ఉంటే మీరు ఒక స్టార్ సీడ్. స్టార్ సీడ్ అంటే హ్యూమన్ బాడీలో ఉంటారు కానీ వారి డిఎన్ఏ వేరుగా ఉంటుంది. వీళ్ళు హయ్యర్ డైమెన్షన్కి సంబంధించిన డిఎన్ఏ ఉంటుంది వీళ్ళల్లో. ఈ హయ్యర్ డైమెన్షన్ వైబ్రేషన్స్ని వీళ్ళు ఎర్త్ మీదకు తీసుకొచ్చేదానికి ట్రై చేస్తూ ఉంటారు. ప్లానెట్ ఎర్త్ ఒక స్కూల్ లాంటిది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోల్స్ ఉంటాయి. అందరికీ డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది, కానీ అందరూ వాళ్ళ టాలెంట్స్ని గుర్తించకుండా ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయిపోయో, లేకపోతే బిజినెస్లో ఫెయిల్యూర్ అయిపోయో ఇలాగంతా జరిగి బాధలు పడుతూ ఉంటారు. కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ వాళ్ళు గుర్తించరు. ఎప్పుడైతే మీలో ఉండే టాలెంట్ మీరు గుర్తించి దాని ద్వారా సంపాదించడం నేర్చుకుంటారో, మీకు అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదన్నమాట జీవితంలో. ఎప్పుడు మీరు జరిగిపోయిన దాన్నే అనుకుంటా పాస్ట్లో బతికేస్తుండకుండా మీరు ఫ్యూచర్లో ఏం చేయాలి అనుకోండి, కానీ ఫ్యూచర్ గురించే కలల గంట ఉండకూడదు. ప్రజెంట్లో జీవించాలి. లివ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్. అప్పుడే మీ లైఫ్కి ఒక అర్థం అనేది ఉంటుంది, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైఫ్ కూడా. ఓకే, చాలామంది కన్ఫ్యూషన్లో ఉంటారు అండ్ ప్రతి జీవిత కాలంలో డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఏంటంటే, మన చుట్టూ ఉండేవాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి. ఇప్పుడు మీకు ఈ బర్త్లో మీకు తండ్రిగా ఉండేవాళ్ళు నెక్స్ట్ బర్త్లో బ్రదర్గా పుట్టచ్చు, బ్రదర్గా ఉండేవాళ్ళు తండ్రిగా పుట్టచ్చు. అలాగనమాట రోల్స్ మారుతుంటాయి, కానీ సేమ్ సోల్స్ వస్తూ ఉంటాయి, మీతో జర్నీ చేస్తూ ఉంటాయి. వాళ్ళ కర్మలు తీరేదాకా, వాళ్ళ రుణానుబంధాలు తీరేదాకా ఈ జర్నీ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి మన లైఫ్లో. మనం సెపరేషన్లో ఉన్నప్పుడు, అబాండెన్స్గా మన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఇలా ఫేస్ చేస్తూ ఉంటాం. మనం ప్రేమించిన వాళ్ళతో సెపరేషన్లో ఉండేటప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. ఇంకా వాళ్ళు లేనిదే ప్రపంచం లేదు. కొందరు ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, ఆమె ఎవరో టీవీ యాక్టర్, ఆమె చనిపోతే వాళ్ళ హస్బెండ్ కూడా అది బాధ తట్టుకోలేక చనిపోయారు, అంత డిప్రెషన్కి అయిపోయి చనిపోయారు. అలాగా ఉంటారనమాట. అంటే అంత సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు ఎందుకు పుట్టారు, వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోకుండా బతికేస్తూ ఉంటారనమాట. అంటే సంపాదించామా, తిన్నామా, పడుకున్నామా, అయిపోయింది జీవితం. అలా ఉండకూడదు కదా. మీ టాలెంట్ ఏందో మీరు గుర్తించాలి, ఆ తర్వాత అది నలుగురికి షేర్ చేయాలి. ఇలాగా మీ జీవితాన్ని మీరు సార్థకం చేసుకోవాలి. మీ జీవితంలో అబాండెన్స్గా అన్నీ ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు, మీ జీవితంలో ఏమీ లేనప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు, డిఫరెన్స్ ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు మీలో ఉండే మైనస్ పాయింట్స్ కూడా బయటపడుతుంటాయి అన్నమాట. అంటే మనం ఏం చేసినా ఎవరు మనల్ని ఏమి అనరు అన్న ధైర్యం ఉంటుంది. ప్లస్ ఒంటరితనంగా ఉండేటప్పుడు మీరు ఏం చేస్తున్నారో అదే మీ రియల్. అందరూ చూసేటప్పుడు మీరు చేసేది కాదు, ఒంటరితనంగా ఉండేటప్పుడు. కానీ యూనివర్స్ మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది, అది వేరే విషయం. మనం పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, అంటే దేనికన్నా అప్పుడు టెంప్ట్ అవుతున్నామా, ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూ ఉంటాం ఈ ఎత్తుకొచ్చి. ఓకే, మన లోపల డీప్ డౌన్గా మనకు అనిపిస్తూ ఉంటుంది మన ఒరిజినల్ హౌస్కి వెళ్ళిపోవాలి అని. ఇప్పుడు మనం ఎక్కడికన్నా బయట ఊరు వెళ్తే ఎప్పుడప్పుడు మన ఇంటికి వచ్చేస్తామా అనిపిస్తుంది కదా. అలాగే ఈ స్టార్ సీడ్స్కి వచ్చి
వాళ్ళ ఒరిజినల్ హౌస్‌కి వెళ్ళిపోవాలి త్వరగా. ఇక్కడ త్వరగా పని చేసుకొని వెళ్ళిపోవాలి అనిపిస్తా ఉంటుంది. మనందరి మీద ఒక బాధ్యత ఉంది. అంటే మీన్స్ మన ఆత్మశక్తిని వృద్ధి చేసుకోవాలి. లేకపోతే ఈ కాలచక్రం, టైమ్ మ్యాట్రిక్స్ నుంచి బయటపడలేం. అంటే ఇప్పుడు మీరు ఒక క్లాస్‌కొచ్చారు. స్కూల్‌లో క్లాస్‌కి చేరారు. ఆ క్లాస్‌లో మీరు బాగా మార్క్స్ తెచ్చుకొని పాస్ అయితేనే కదా ఇంకో క్లాస్‌కెళ్తారు. అలాగే మీ ఈ ఎర్త్‌కొచ్చున్నారు మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకోను. ఆ లైఫ్ లెసన్స్ అన్నీ నేర్చుకుంటేనే కదా మీరు వేరే డైమెన్షన్స్‌కి వెళ్ళగలరు. లేకపోతే మళ్ళీ తిరిగి తిరిగి ఈ క్లాస్‌కే రావాల్సుంటుంది. అందుకే మనం లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి. త్వరగా ఈ టైమ్ మ్యాట్రిక్స్ నుంచి బయటపడాలి. లేకపోతే ఈ జీవిత కాలాల్లోనే ఇరుక్కొని ఉంటామనమాట. ప్రతి ఒక్కరికి వేకప్ కాల్ అనేది వస్తుంది. ఇది యూనివర్స్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు మీ లైఫ్లో గుర్తించదగ్గ మార్పులు వచ్చి మీ జీవితాన్ని మార్చేస్తాయి. అంటే మీలో స్పిరిచువల్ అవేకనింగ్ జరగాలంటే దీన్ని మనం స్పిరిచువల్ అవేకనింగ్ కూడా చెప్పొచ్చు. ఇది ఒక గాఢమైన మార్పు మీలో కలుగుతుంది. మీ లోపల ఉన్న స్పిరిచువల్ గిఫ్ట్స్ని మీరు యూజ్ చేసుకుంటారు. మీ లోపల ఉండే స్పిరిచువాలిటీ అవేకన్ కావాలంటే మీరు చాలా బాధను అనుభవించాలి. ఈ జీవితం ఇంతేనా అనే క్వశ్చన్కి మీరంత బాధ అనుభవిస్తే కానీ మీలో స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరగదు. ఓకే, ఆ బాధను అనుభవించి మీలో ఆ గాఢమైన మార్పు అనేది కలిగితే అప్పుడు మీరు స్పిరిచువాలిటీలోకి వస్తారు. మీ టాలెంట్ మీరు యూస్ చేసుకొని మీ లైఫ్ పర్పస్ని మీరు కంప్లీట్ చేసుకుంటారు. మీకు హయ్యర్ సెల్ఫ్ నుంచి గైడెన్స్ లభిస్తూ ఉంటుంది. మీరిలా మీలో గాఢమైన మార్పు కలిగితేనే మీకు స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతుంది. రేపు స్టార్ సీడ్స్ యొక్క లక్షణాల గురించి చెప్తాను. ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. ఇది మీకు నచ్చింది అంటే నాకు కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు మీ పర్సన్, మీ ఓవరాల్ ఎనర్జీ, మీ పర్సనే వస్తుంది నాకు ఫస్ట్. మీ ఓవరాల్ ఎనర్జీ ఏంటి, మీ కెరియర్ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ మీ ఎక్స్ పొజిషన్ ఎలా ఉంది, మీ నెక్స్ట్ పొజిషన్ ఎలా ఉంది ఇప్పుడు చూస్తాం. మీ ఓవరాల్ ఎనర్జీ అండ్ మీ కెరియర్ అండ్ మీ జనరల్ మెసేజ్, మీ ఎక్స్ అండ్ మీ కరెంట్ పార్ట్నర్. ఓకే, మీ ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉంది? 3 ఆఫ్ పెంటికల్స్. మీరు ప్రొఫెషనల్గా, పర్సనల్గా గ్రో కావాలంటే మీరందరితో కలిసి పని చేయాలి, లేదా మీతో ఉండే వాళ్ళ హెల్ప్ అయినా మీరు తీసుకోవాలి. మీరు మీ ఐడియాస్ షేర్ చేసుకుంటారు. మీ ప్లాన్ ప్రకారం వర్క్ చేసేదానికి వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళ హెల్ప్ మీరు తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అడ్వైస్ తీసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, మీరు డైటీషియన్ సలహా తీసుకుంటారు కదా, అలాగే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు యూస్ చేసుకోవాలి. మీ బిజినెస్లో మీరు జీరో నుంచి స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ని డెవలప్ చేసేదానికి ఆల్రెడీ సేమ్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఐడియాస్, అడ్వైస్ తీసుకోవాలి. అలాంటి పని మీరు చేయబోతున్నారు. అలాంటి ఎనర్జీలో ఉన్నారు. అంటే మీరు అందరితో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ఐడియాస్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తారనమాట మీరు చేసే పనిలో. నెక్స్ట్ కెరియర్, 2 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఈ మనిషి రెండిటి మధ్య జగిలవుతా ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు. అంటే ఇది కెరియర్లో వచ్చింది కాబట్టి జాబ్కి వెళ్ళాలా లేకపోతే బిజినెస్ చేయాలా అనే దాంట్లో ఉన్నారు మీరు. అంటే నెక్స్ట్ 2 డేస్, ఇక్కడ 2 నెంబర్ కాబట్టి నెక్స్ట్ 2 డేస్కి మీరు చాలా బిజీ లైఫ్లో ఉంటారు. ఫైనాన్షియల్గా మీరు బ్యాలెన్స్ చేస్తారు. అనవసరంగా ఖర్చు చేయకుండా అవసరమైన దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. మీకు చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. మీరు ఒక ప్లాన్ వేసి మనీని ఖర్చు పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. మనీ మేనేజింగ్ బాగుంటుంది. నెక్స్ట్ జనరల్ మెసేజ్, ఎంప్రెస్. అంటే ఎంప్రెస్ అంటేనే ఒక క్రియేషన్. మీకు మీరుగా అబాండెన్స్ క్రియేట్ చేయాలనుకుంటారు. అంటే ఎంప్రెస్ ఎక్కడుంటే అక్కడ అబాండెన్స్ ఉంటుంది కదా. ఆల్రెడీ మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మీరు మీ లైఫ్లో మనీ లేకపోతే హ్యాపీనెస్ లేకపోతే లగ్జరియస్ లైఫ్ ఇలాగా మీరు మీ లైఫ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అంటే అట్రాక్టింగ్ పాజిటివిటీ, అట్రాక్టింగ్ మనీ,
ఇలాగనమాట యాక్షన్ ఓరియంటెడ్గా మీరు వర్క్ చేస్తారు. అందరితో డిస్కస్ చేయడం, మీ సర్కిల్ని పెంచుకోవడం ఇలాగ చేస్తుంటారు. మీరు ఏదైతే కలలు కన్నారో అలాంటి లైఫ్ని మీరు క్రియేట్ చేసుకుంటారు. ఎంప్రెస్కి అంత పవర్ ఉంది కదా, తను ఏం కోరుకుంటే అది జరగాలి. తనకి ఎలాంటి సిచ్యువేషన్ కావాలంటే అలాంటి సిచ్యువేషన్ కావాలి. అలాగే మీరు మీ లైఫ్ని అలా డిజైన్ చేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ మీ ఎక్స్, నైట్ ఆఫ్ కప్స్. మీ ఎక్స్కి మీ వాల్యూ తెలిసింది, రియలైజ్ అయ్యారు. మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. తనకిప్పుడు ఎవరు పార్ట్నర్స్ లేకపోవడం వల్ల మీ దగ్గరకు రావాలని అనుకోవచ్చు. కొంతమంది జీవితంలో ఇలా జరగవచ్చు. కొందరు పర్సన్ మాత్రం సీరియస్ కమిట్మెంట్ ఇచ్చేదానికి రావచ్చు. ఇట్స్ అప్ టు యూ. అంటే మీ జీవితం మీ చేతుల్లో ఉంది. ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చేదానికి వస్తే మీరు ఎస్ అంటారా, నో అంటారా అనేది మీ ఇష్టం. నెక్స్ట్ న్యూ పర్సన్, 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద టవర్. మీ న్యూ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నారు. వర్క్ ఓరియంటెడ్ పర్సన్. ఈ పర్సన్ తన జీవితంలో పాస్ట్లో చాలామంది అంటే నా అనుకున్న వాళ్ళు అనమాట, అంటే వీళ్ళు నమ్ముంటారు కదా, వాళ్ళని కోల్పోయి ఉండొచ్చు. ఈ న్యూ పర్సన్ మీతో లైఫ్ న్యూగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. తన ఓల్డ్ సైకిల్లో చాలామందిని తను కోల్పోయి ఉండొచ్చు, చాలా లాస్ కూడా అయి ఉంటారు. ఇప్పుడు న్యూ సిచ్యువేషన్, న్యూ పీపుల్, ఇలాంటి న్యూ సైకిల్ని మీతో స్టార్ట్ చేయాలి, ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి అనుకుంటా ఉన్నారు. తన చుట్టూ ఉండేవారు అంటే ఎవరు తనతో అటాచ్డ్గా లేనట్లు ఉన్నా, అంటే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్లుంటారు కదా కొంతమంది. అలాగా మీ పర్సన్తో అలాంటి ఉండొచ్చు, అలాంటి రిలేషన్షిప్స్ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ పర్సన్ని కలిసి ఉంటారు. అంటే తను ఒంటరితనం ఫీల్ అయినప్పుడు మీరు కలిసి ఉంటారు ఈ పర్సన్ని. ఈ పర్సన్ కొంచెం హీల్ కావాలి, అప్పుడే తన ప్రేమని మీరు పొందగలరు. ఎందుకంటే ఆల్రెడీ తను అందరినీ లాస్ అయ్యి కొంచెం బాధలో ఉన్నారు కాబట్టి దాని నుంచి హీల్ అయిన తర్వాతనే తన ప్రేమని మీరు మొత్తంగా పొందగలరు. కానీ ఇప్పుడే నేను ప్రేమిస్తాను, నువ్వు ప్రేమించాలంటే ప్రేమ రాదు కదా. వాళ్ళకి మనసులో నుంచి రావాలి, ఆ ఫీలింగ్ అనేది రావాలి. అప్పుడే వాళ్ళు హీల్ కావాలి. ఆ హీల్ అయిన తర్వాత వాళ్ళు నమ్మాలి ఫస్ట్ మిమ్మల్ని. 100% మీ మీద వాళ్ళకి నమ్మకం రావాలి. ఆ నమ్మకం వచ్చినప్పుడే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తారు. ఓకే, ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇది ఫ్యూచర్లో సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అవుతుంది. ఈ పర్సన్కి మీరే తన ప్రపంచం అయిపోతారు. కానీ కొంచెం స్లో మూవింగ్ కనెక్షన్ అనమాట, కొంచెం స్లోగా వర్క్ అవుతుంది కానీ సక్సెస్ఫుల్ అవుతుంది. మీ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అవుతుంది. మీరు స్విచ్ వర్డ్గా కూడా ఇది చెప్పచ్చు, బ్లెస్ మీ విత్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్, బ్లెస్ మీ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్. అది మీరు స్విచ్ వర్డ్గా కమెంట్స్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి. నేను 2 రీడింగ్లు చేస్తున్నాను కదా, చాలామంది కమెంట్స్లో చెప్తా ఉన్నారు మేడం ఓల్డ్ రీడింగే చేయండి. ఓల్డ్ రీడింగ్ కూడా కలిపి చేస్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు మీరు మిస్ అవుతున్నట్టు ఓల్డ్ రీడింగ్ అడుగుతున్నారు, నాకు అర్థం కావటం లేదు. వాళ్ళు ఫస్టే చూసి ఎస్కేప్ అయిపోతున్నట్టున్నారు, ఫుల్గా చూడటం లేదు. నేను 2 రీడింగ్లు చేస్తున్నాను, 2 చూడొచ్చు. వాట్ ఈజ్ యువర్ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పర్సన్, అది బిజినెస్ ఆఫర్ కూడా కావచ్చు. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు, మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు. ఎవరికి దొరకని ఒక అపూర్వమైన గిఫ్ట్ తనకు దొరికిందని మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ మనసులో కొంచెం సాడ్నెస్ ఉంది మీ పర్సన్కి. అంటే ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుందా లేదా అనే అనుమానం ఇంకా ఉంది మీ పర్సన్కి మనసులో. కానీ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, హ్యాపీ జర్నీ చేయాలని అనుకుంటా ఉన్నారు. తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు మీ పర్సన్. అంటే మీ పర్సన్కి విల్ పవర్ బాగుంది, తను ఏమనుకున్నా చేయగలరు. ఈ రిలేషన్షిప్ వర్క్ కావాలనుకుంటున్నారు, అది వర్క్ అవుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి. మీరు కలలు కంటా ఉన్నారు, మీ పర్సన్తో లైఫ్ని మీరు కలలు కంటా ఉన్నారు, డ్రీమింగ్ వరల్డ్లో ఉన్నారు. కొంచెం ట్రాప్డ్ అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్, అంటే కొంచెం మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిల్లో ఉన్నారు. కొంచెం ట్రాప్ ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే
మీరు పాస్ట్ పర్సన్ మీ మనసులో ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు రిలీజ్ కాలేదు, ఈ న్యూ పర్సన్ని వెల్కమ్ చెప్పలేక మధ్యలో ఉన్నారనమాట మీరు. మీ పర్సన్ని మీరు ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఎక్కడుంటే అక్కడ అబాండెన్స్ ఉంటుంది. మీ పర్సన్లో ఏదో ఒక ఎనర్జీ, మంచి ఎనర్జెటిక్ పర్సన్ అని మీరు అనుకుంటా ఉన్నారు. ఎన్ని మ్యారేజ్ కార్డ్స్ వస్తున్నాయి చూడండి, 3 మ్యారేజ్ కార్డ్స్. మై గాడ్, మీరు కూడా మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఇద్దరు అనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవాలి అని. ఓకే, మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎప్పుడు కలుసుకుంటామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పర్సన్కి మీతో ఉంటే మీ పర్సన్ చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు, ఫిజికల్గా సైకలాజికల్గా. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. అంటే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే. మీరు తన జీవితంలో ఉంటే తనకు అన్నీ ఉన్నట్లే. మిమ్మల్ని అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది మీ మీద మీ పర్సన్కి. సోల్మేట్స్. మీరిద్దరు సోల్మేట్స్. ఒకరి మీద ఒకరికి గాఢమైన అనురాగం అనేది ఉంది, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఇద్దరికి. అబ్సెషన్. మీ పర్సన్ మీ గురించి అబ్సెషన్లో ఉన్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని మానిటర్ చేస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? మీ పర్సన్ వచ్చి మీ లైఫ్లో లైట్ తీసుకురాగలరు, ఒక బ్రైట్నెస్ తీసుకురాగలరు, ఒక సంతోషాన్ని తీసుకురాగలరు. మీ పర్సన్తో ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని మీరు అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మీకే సొంతం అనుకుంటున్నారు. ఇంకెవ్వరూ మీ పర్సన్ని కన్నెత్తి కూడా చూడకూడదు. మీ పర్సన్ మీకే సొంతం అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ని స్టక్ ఎనర్జీలో ఉన్నారు. 24/7 మీ పర్సన్ని గమనిస్తూ ఉన్నారు. అండ్ వన్ మోర్ కార్డ్. మీ పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారు. మీ పర్సన్ కాల్ చేయాలి, మెసేజ్ చేయాలనుకుంటా ఉన్నారు. ఓకే, అంటే మీ పర్సన్తో మీకు ఎంతసేపు మాట్లాడినా మీకు తనివి తీరడం లేదు, ఇంకా మాట్లాడాలనుకుంటున్నారు. కానీ ఎక్కువగా మనం అందుబాటులో ఉండకూడదని చెప్తాను కదా నేను. ఎప్పుడు అందుబాటులో ఉంటే ఆ రిలేషన్షిప్ ఫేడ్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతుంది, క్రష్ తగ్గిపోతుంది. అందుకనే ఎప్పుడైనా ఒక్కసారి మార్నింగ్ టు ఈవినింగ్ 1 or 2 times ఒకటే మీరు మాట్లాడాలి. అప్పుడే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? మీ పర్సన్ పాస్ట్లో స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి అండ్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. కొంచెం ఈగో ఉంది మీ పర్సన్కి. అండ్ ఫ్యూచర్, వావ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ అవుతుంది. మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీ పర్సన్ లైఫ్ చేంజ్ కాబోతా ఉంది 180 degreesలో. ఓకే, వాట్ ఈజ్ యువర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? పాస్ట్లో మీరు క్లారిటీగా ఉండారు. ప్రజెంట్ మీ ప్రేమని మీ పర్సన్కి ఇవ్వాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో ఇస్తారు. మీరిద్దరు కలిసి హ్యాపీ టైమ్స్ స్పెండ్ చేయబోతున్నారు. ఓకే ఓకే అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమిస్తున్నారు. మ్యారేజ్ కార్డ్స్ కూడా వచ్చేసాయి. ప్రేమిస్తున్నారు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఎన్ని రోజుల్లో మిమ్మల్ని కలుసుకుంటారు? ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకుంటారు? 10 నెంబర్ వచ్చింది. 10 నెంబర్ ఇది 1గా కూడా తీసుకోవచ్చు. 10 days ఆర్ 1 week ఇలాగ తీసుకోవచ్చు అనమాట, లేకపోతే 1 month. ఈ లోపల మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకుంటారు. ఇక్కడ మనం నెంబర్ ఒకటే తీసుకోవాలి. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్ చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ, మ్యూచువల్ ఎనర్జీ. మీ పర్సన్ అప్రిసియేషన్, అందరూ మీ పర్సన్ని మెచ్చుకుంటా ఉన్నారు. అండ్ బ్లాజమింగ్ అబాండెన్స్, తన దగ్గర అబాండెన్స్గా అన్నీ వస్తాయి. అంటే హెల్త్ బాగుంది, తనకి వెల్త్ బాగుంది, అందరి ప్రేమ బాగుంది, తన ఎనర్జీ బాగుంది, అన్నీ బాగున్నాయి మీ పర్సన్కి. ఓకే, మీకు ఎలా ఉంది? ఒరాకిల్ ఎనర్జీ, ద సన్, విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది మీకు.
అండ్ కార్నకోపియా సూపర్. మీకు అబండెన్స్, ఇద్దరికి అబండెన్స్ ఉంది. అబండెన్స్గా మీకు అన్నీ లభించబోతున్నాయి. మ్యూచువల్, కానీ ఇద్దరు కొంచెం యాంగ్జైటీకి ఉన్నారు. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషన్స్. అంటే మీరు ఇంకా మీట్ కాలేదు. ఒకరి గురించి ఒకరు కొంచెం యాంగ్జైటీ ఉంది. ఎలా ఎలా అంటే ఎలా మీట్ అవుతాం, ఎలా కలిసి జీవిస్తాం, ఈ మ్యారేజ్ జరుగుతుందా జరగదా, కలుసుకుంటామా లేదా అనే యాంగ్జైటీ ఇద్దరిలో ఉంది. ఇద్దరు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నారు. ఓకే ఓకే ఇప్పుడు యానిమల్ స్పిరిట్ ఏం చెప్తుందో చూస్తాం. స్వీట్ రిజల్ట్స్ అవైట్. ఫ్యూచర్లో మీకు స్వీట్ రిజల్ట్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. హనీ బీ స్పిరిట్ వచ్చింది. సూపర్ కదా. మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారు? ఏంజల్స్ మెసేజ్. ద ఆన్సర్ ఈస్ ఎస్. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. రొమాన్స్, మీ లైఫ్లో రొమాన్స్ వస్తుంది. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ సిచ్యువేషన్ మెరుగవుతుంది. ఇంకా ఫ్యూచర్లో మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేస్తే మీ లైఫ్లోకి రొమాన్స్ వస్తుంది. అండ్ అబండెన్స్, సమృద్ధిగా మీకు అన్నీ లభిస్తాయని ఏంజల్స్ చెప్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే ఇద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది. మీ పర్సన్ అన్నా బాధపడుండొచ్చు, లేదా మీరన్నా బాధపడుండొచ్చు. మీ పర్సన్ వృషభ రాశి అయితే తనకి కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, లాస్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ అయింది. మీ పర్సన్ సింహరాశి అయితే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న నిర్ణయం మీ పర్సన్ తీసుకున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మీ మీదే తన ఫోకస్ అంతా ఉంది. మీ పర్సన్ ధనుసు రాశి అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మీతో ఉంటే తను చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతారు. అండ్ మీ పర్సన్ మీనరాశి అయితే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ని ఈ లెటర్స్లో చూస్తాం. సి ఎన్ ఓ డి ఎస్ జే ఎఫ్ ఆర్ ఎక్స్ డబ్ల్యూ ఎం జెడ్ హెచ్. ఓకే, మీ పర్సన్ నేమ్ ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. కానీ తన మనసు కొంచెం woundedగా ఉంది. అది హీల్ అయిన తర్వాత మీకు తన ప్రేమని ఫుల్గా ఇస్తారు. ఓకే, మీరు నేనేం చెప్పాను, స్విచ్ వర్డ్ బ్లెస్ మీ విత్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్. ఇది స్విచ్ వర్డ్. మీరు యూనివర్స్ని ప్రే చేయండి, బ్లెస్ మీ విత్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక అఫర్మేషన్ లాగా చెప్పుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.